నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్తో యుద్ధం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికే మేము ఇరాన్లో అనుకున్న లక్ష్యాలను ధ్వంసం చేశామని చెప్పేసి 1-2 అలా ఉండవచ్చని చెప్పేసి, అలాగే ఇరాన్ దేశం ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు చమురుపైన ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశాలు ప్రస్తుతం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ యొక్క జలసంధిని కానీ ఇరాన్ తెరవకపోతే కానీ మేము భీకరమైన దాడులు చేస్తామని చెప్పేసి, ఇరాన్ దేశం ఎప్పుడూ కూడా ఇటువంటి దాడులను ఎదుర్కొని ఉండదని చెప్పేసి, అలాగే హార్మూజ్ జలసంధిని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పి ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఇరాన్ ఏమో దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే మేము తీసుకునే నిర్ణయాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఇరాన్ హెచ్చరిస్తూ ఉంది. ఒకవైపు ట్రంప్ ఏమో రాబోయే రోజుల్లో యుద్ధం ముగిసిపోతుందని చెప్పేసి, మేము అనుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కొట్టేసి ఇరాన్ను ధ్వంసం చేశామని చెప్పేసి, యుద్ధం బాగానే జరుగుతుంది మరియు అనుకున్న సమయం కంటే మేము ముందుగానే ఉన్నాము, మనం ఊహించిన దానికంటే ఇరాన్లో మేము ఎక్కువ నష్టమే కలిగించాము. ఇరాన్ యొక్క శత్రు చర్యలు ఇజ్రాయిల్ మరియు యునైటెడ్ స్టేట్స్ను దాటి గల్ఫ్ దేశాలకు కూడా చేరాయి. ఇరాన్ యొక్క 47 సంవత్సరాల విధ్వంసానికి భారీ మూల్యం చెల్లించుకుందని చెప్పేసి, ఇరాన్ అంత తేలికగా శిక్ష నుంచి తప్పించుకోలేదని చెప్పేసి ట్రంప్ అయితే తెలపడం జరిగింది. అలాగే దీని గురించి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్యాన్స్ కూడా వేయడం జరిగిందనమాట. ఇరాన్ మీద మేము ఆధిపత్యంలో ఉన్నాము, ఇరాన్ పూర్తిగా ధ్వంసం చేసేసాము, అలాగే రాబోయే రోజుల్లో ఇరాన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే కానీ ఇరాన్ పైన మరిన్ని దాడులు చేస్తామని చెప్పేసి అమెరికా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఎటువంటి సంబంధం లేకపోయినా సరే కానీ ఇరాన్ ఇది దాడులు చేస్తూ ఉంది. అమెరికా స్థావరాన్ని లక్ష్యం చేసుకొని దీని కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కూడా ఖండిస్తున్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.